అరాచకత్వం నుంచి ధరణిని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటిగా పరశురాముడుగా భూమి మీద జన్మించారు. పార్షు అంటే గొడ్డలి. దానితో దుష్ట శిక్షణ చేస్తాడు కాబట్టే పరశురాముడు అయ్యాడు. రేణుక జమదగ్ని సంతానంలో 5వవాడు. దుష్టులను శిక్షించేందుకు, ముఖ్యంగా చెడ్డవారిని హైహే వంశీయులను నాశనం చేసేందుకు పరశురాముడు అవతరించాడు. ఈ వివరాలన్నీ స్కంద పురాణం, విష్ణు పురాణం, హరివంశం, శివపురాణాల్లో వివరించబడ్డాయి. పరశురాముడు రుద్రుడు, నారాయణుడు ఇద్దరికీ అవతారంగా పరిగణిస్తారు. కురువృద్ధుడైన భీష్మ పితామహుడు, పాండవులు కౌరవులకు విలువిద్య నేర్పించిన ద్రోణాచార్యుడు, కుంతికి జన్మించి రథసారథి సూతుడి దగ్గర పెరిగిన కర్ణుడు, ఈ ముగ్గురికి పరశురాముడే